రైట్. ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు. వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేశారు. అప్లికేషన్స్ ఇస్తామని నీకు తెలియదా ఏమేముంది ప్రజలలో అన్నీ తెలిసే కదా. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేశారు కదా. మళ్ళీ ఒక అప్లికేషన్స్ ప్రక్రియ పెట్టారు. వేల సంఖ్యలో వచ్చారు జనం. మరి ఈరోజు వరకు ఏమైనా సాల్వ్ చేసిర్రా? తీసి చూసిర్రా? ఎన్ని వచ్చినాయని చేసిర్రా మీరు? లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వంక పెట్టిరు. ఏమని? లైట్ ఉంటే లేదు, కారు ఉంటే లేదు, కరెక్ట్ రైట్. రీజన్స్ వెతుక్కుంటున్నారు అంటారు. రైట్ సార్. మరొక అంశం సార్, ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమ స్ఫూర్తితో అంటే ఆ యొక్క ఇంటెన్షన్ తీసుకుని కూడా ప్రచారాలని స్టార్ట్ చేయబోతున్నారు. రేపు 24 నుంచి కూడా 17 నియోజకవర్గాలు ఆయన వెళ్ళబోతున్నారు, ఒక సభ మినహా. సో చేవేళ్లలో మీ ప్రచారం ఎలా జరుగుతుంది? నేనేమంటున్నా, ముందు కేసీఆర్ గారు అయితే బస్ యాత్ర చేయబోతున్నాను చెప్తుండ్రో ఆయన చేసేది ఏంటంటే ఒడ్లు రోడ్ల మీద ఉన్నాయి, కళ్ళాలు ఉన్నాయి, అవి కొనుమని అడగాలి. కొంటలేరని చెప్పుకుంటూ పోవాలి. ఏమని? ఇప్పుడు ప్రతి అగ్రికల్చర్ వాళ్ళు పోస్ట్ కార్డ్ సీఎం ఏమయ్యా నువ్వు రైతు బంధు వేస్తానో వేయలేదు, ఒడ్లు కొంటానో కొనలేదు, 500 బెనిఫిట్స్ ఇవ్వలేదు, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. అవన్నీ వివరించాలి కదా. ఎలక్షన్ పీరియడ్ ప్రతిపక్షాలు రూలింగ్ ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఇమ్మీడియట్ చేస్తానా కానీ 4 నెలల తర్వాత అడుగుతారు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు? 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేసినావు? మళ్ళీ ఆగస్ట్ కంటున్నావు. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే ఏమైతే అప్లికేషన్ తీసుకున్నారు కదా ఆ అప్లికేషన్స్ 1 నెల లోపల 2 నెలల లోపల కుదరాందాం, ఎలక్షన్స్ వచ్చేస్తాయి, పార్లమెంట్ అయినాక చూద్దామని. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేసాడు? 2 నెలలు పెట్టిరు ఎలక్షన్. అది మనం ఫస్ట్ వచ్చేది లాస్ట్కి వచ్చింది. అందుకు చెల్లకెళ్ళి చేపని తీసి ఒడ్డు మీద వేస్తారు, అట్లా కొట్టుకుంటారు గిలగిల. లేవు జేబులో బుడ్డ పైస లేదు, వాగ్దానాలు మస్తు ఇస్తున్నాం. ఇప్పుడు మనం నరం లేని నాలుగే మేము 6 గ్యారంటీలు ఇచ్చేసినాం అంటున్నాం. 7 ఇచ్చినావా అంటే దాని గురించి మాట లేదు. ఇచ్చేసిన అంటే ఏంది? 5 మందికి ఇస్తున్నావా? 2కి ఇస్తున్నావు? సరైన క్లారిటీ లేదు. సార్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలు మారి ఇప్పుడు అటు బీజేపీ నుండి కాంగ్రెస్ నుంచి మీపై అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇటు చేవేళ్లలో గెలుస్తారన్న నమ్మకం, మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ప్రజలు మీకు చేవేళ్ల ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మీ ఆన్సర్ ఏంటి? ముందుగా ఓటర్ మహాశైలను కాసాని జ్ఞానేశ్వర్ కోరడం ఏంటంటే, ముగ్గురం నిలబడడం, ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓటు వేయాలి. జ్ఞానేశ్వర్ 2001 నుంచి 6 వరకు చేశాడు, రంజిత్ రెడ్డి చేశాడు, అట్లా కొండ విశ్వేశ్వర. దాంట్లో ఫస్ట్ నేను వస్తాను అనుకుంటున్నా, నేను చేసినటువంటి పనులు. అది కాకుండా 20 సంవత్సరాల క్రితం 2001 నుంచి 6 వరకు చేసినాము. ఇప్పుడు 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఆశీర్వదిస్తే వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం కలిగిస్తుంది. నా కాన్సెప్ట్ ఏదైతే బీద బడుగు వర్గాలది ఉందో ఆ సబ్బన్న వర్గాలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. అందు గురించి వాళ్ళని ఓట్లు అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, అందరూ కూడా నా వైపు కంపల్సరీ చూస్తారని, ఓట్లు వేస్తారని, గెలిపిస్తారని ఆశ. ఫైనల్గా సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి జాతీయ పార్టీలకి సంబంధించింది, దీంతో బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సామాన్య పౌరునికి హక్కు ఉంటుందండి. అది బీజేపీకి ఎన్ని సీట్లు ఉండేనండి? బీజేపీకి ఎన్ని సీట్లు ఉండే? 2 సీట్లు. కాంగ్రెస్ 400 సీట్లు ఉండే. అప్పుడు ఏం చేసింది బీజేపీ? రూలింగ్కి ఎట్లా వచ్చింది? నువ్వు 2 ఉన్నప్పుడు నీ పని చేసుకుంటూ పోతుంటే, పని మంచిగా ఉంటే నీకు ప్రజలు ఆశీర్వదించారు. ఎవరేం చేస్తారంటే మరి ఆడనే వేసుకోరు డబ్బాలలా. అది కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎట్లా? అసలు ఎలక్షన్సే వద్దు, మీరే వేసుకోర్రి, ప్రెసిడెంట్ సెక్రటరీలు డిక్లేర్ చేసుకోర్రి. ఇది సమాజం లోపల
ఇప్పుడు ఎవరంతా నాను మాట్లాడే విధానం కాదు. అన్ని పార్టీలు కలిస్తేనే రూలింగ్ పార్టీకి ఎంతైతే విశ్వాసం ఉంటుందో దానికంటే ఎక్కువ పవర్ఫుల్ అపోజిషన్ ఉంటేనే వాడు చక్కగా నడుస్తాడు, లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు పోతాడు. అది పద్ధతి కాదనేది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆడ అడుగుతాం మేము పార్లమెంట్లో ఏం అడుగుతాము, అయ్యా 4 లైన్స్ ఎందుకైతే లేదు, టెండర్ కాల్ఫర్ చేసిరు, ఇప్పటి దాని రూపు ఎందుకు లేదు, ట్రైన్ సౌకర్యం లేదు, బీద ప్రజానికం రానికి ఏం చేయాలి, మెట్రో ట్రైన్ లేదు ఏం చేయాలి, ఏవైతే అవసరం ఉందో అదేవిధంగా ఇప్పుడు మీరు పవర్ ప్రాజెక్ట్స్ కానీ అట్లనే అధికార హోదా కానీ వీటి అన్నిటి పార్లమెంట్లో డిస్కస్ చేసేవి ఉన్నాయి. మీరా చెప్పారు రూలింగ్ నుండి, నోట్లకెళ్ళి మాట రాదు. వస్తుందా మీరు తమిళనాడును చూసుకొని నేర్చుకొని ఇలా రూలింగ్లు ఉన్నారు ఏం చేసిరని, బీజేపీ ఏం చేసిరని ఓట్లేయాలి అలాని అడగండి. సప్పట్లు కొట్టిపించారు, గంటలు కొట్టిపించారు, తబేలాలు మోగిపించారు, లైట్లు బంద్ చేశారు. ఎందుకు బంద్ చేసినాం? అందరికి దేవుడు కనుక ఆ పేరు చెప్పుకొని ఓట్లు కాని బీజేపీకి వేయమంటే ఇది రాజకీయం కాదా? అది పద్ధతి కాదు. ప్రతి మానవునికి ఒకే ఒక అట్లా అంటే అసదుద్దీన్ ఉన్నాడు, ఎంఐఎంకేలో ఒక్కడే కదా. అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఉండే సలావుద్దీన్ సాబ్, ఆయన ఒక్కడే కదా. మళ్ళీ వాళ్ళ సమస్యలు డిస్కస్ చేస్తారు కదా, యావత్ భారతదేశంని డిస్కస్ చేస్తారు కదా, అవునా కాదా? మరి బీఆర్ఎస్లో ఏం చేస్తారు అనే వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు, రాజకీయ సోయి లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ సార్.